ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ పాలకవర్గ ఎన్నికలు జరగకుండా కొందరు కావాలనే కుట్రలు చేస్తున్నారని పెండేల వెంకట్రావు విమర్శించారు. సత్రం కమిటీ చైర్మన్ పదవికి పోటీపడుతున్న పెండ్యాల వెంకట్రావు గురువారం తెనాలిలో తన ప్యానెల్ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రావు, తాతా శ్రీనివాసరావు, న్యాయవాది మద్ది మల్లికార్జునరావు తదితరులు మాట్లాడుతూ ఈ నెల 26న కమిటీ ఎన్నికలు జరగాల్సి ఉండగా జీవితకాల సభ్యత్వం కలిగిన గుండా పిచ్చయ్య కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో తాత్కాలికంగా నిలిచిపోయాయని చెప్పారు. దీనిపై తమకూడా కోర్టును ఆశ్రయించడం జరిగిందన్నారు. అయితే నేటి విచారణకు నోటీసులో పేర్కొన్న కొందరు హాజరు కాకపోవడాన్ని ప్రశ్నించారు. సజావుగా ఎన్నికలు జరిగేందుకు వారు సహకరించడం లేదని, అందుకే కోర్టుకు రాలేదని చెప్పారు. తెనాలి శ్రీ వాసవి కన్యకాపురం దేవస్థానం సత్రం కమిటీ ఎలక్షన్ గురించి గుండా పిచ్చి అనేవారు స్టే తీసుకురావడం జరిగింది. ఎలక్షన్ సక్రమంగా జరగడం లేదని ఆ స్టే తీసుకొచ్చిన ఆ కేసులో తాతా శ్రీనివాసరావు గారు జీవితకాల సభ్యుడిగా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇంప్లీడ్ పిటిషన్లో జడ్జి గారు వాదన విని అందరికీ కూడా సమలు పంపించడానికి ఈరోజు వాయిదా వేశారు. ఈరోజు వాయిదా ఇస్తే సమలు తీసుకోకుండా వేణుగారు, ఒకరి గంగాధర్ గారు కాలయాపన చేస్తూ కోర్టుకు రాలేదు. ఈ రోజున ఎలక్షన్ ఆఫీసర్ గారు ప్రతాప్ గారు, అట్లాగే గుండా పిచ్చి గారు కోర్టుకు వచ్చి వాళ్ళు టైం ఇవ్వడం జరిగింది. కేవలం కాలయాపన చేయటం కోసం అబద్ధాలు ఆడుతూ కోర్టుకు రాకుండా వాళ్ళ బాధను వినిపించకుండా టైం తీసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే ఏప్రిల్ 26వ తారీఖున ఎలక్షన్ ఉంది, 16 వరకు స్టే తీసుకున్నారు వాళ్ళు. ఇట్లా 2-3 వాయిదాలు కనుక తీసుకున్నట్లయితే 26 దాటిపోతుంది కాబట్టి ఎలక్షన్ జరగదు, మనం అనుకున్న పని నెరవేరుతుంది అని ఒక భావంతో ఒక దురాలోచన చేసి కోర్టును కూడా లెక్క చేయకుండా, కోర్టును కూడా గౌరవించకుండా తీసుకోవడం జరిగింది. ఇవాళ కోర్టు వారు 3 పర్యాయాలు, ఈరోజు వాయిదా ఉంటే జిల్లా కోర్టులో 3 పర్యాయాలు రెస్పాండెంట్స్ అందరిని కూడా పిలవడం జరిగింది. పిలిస్తే వాళ్ళు ఇద్దరు మాత్రమే వచ్చి ఇద్దరు మాత్రం ఊళ్ళో లేవని చెప్పని ఎండార్స్మెంట్ చేయించి అమీనా గారితో పంపించారు. కోర్టు వారు దీని మీద చాలా సీరియస్ అయ్యి 16వ తారీఖు వాయిదా వేస్తున్నాను, ఈ నెల 16వ తారీఖు 16 లోపు సమలు తీసుకొని కోర్టుకు వచ్చి మీ వాదన చెప్పకపోతే కనుక మేము నిర్ణయం తీసుకుంటామని ఉత్తర్వులు ఇస్తామని చెప్పని కోర్టు వారు చెప్పడం జరిగింది. మేమేం రిక్వెస్ట్ చేస్తున్నామంటే, మీరు నిజంగా కనుక ధర్మబద్ధంగా కనుక ఎటువంటి దురాలోచన లేకుండా ఉన్నట్లయితే 16వ తారీఖు వాయిదా ఉంది కాబట్టి అమీనా రాలేదు, సమలు తీసుకోలేదు, లేకపోతే ఊరెళ్ళాము, లేకపోతే తలుపులు వేస్తున్నాయి అని అటువంటి పని చేయకుండా 16వ తారీఖు కోర్టుకు రండి, మీరు లాయర్ గారు పెట్టుకోండి, మీ వాదనేంటో వినిపించండి, రిజల్ట్ అనేది కోర్టు వారు నిర్ణయిస్తారు. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఎన్నికలు 26వ తారీఖు జరగవలసి ఉండగా గుండా పిచ్చి అనే ఒక వ్యక్తి కోర్టుకు వెళ్ళి ఇంజక్షన్ తేవడం జరిగింది. అది 16వ తారీఖు వరకు వాయిదా ఇచ్చారు. తర్వాత ఇంప్లీడ్ పిటిషన్ వేసి మేము 9వ తారీఖు ఇవాళ జరగడానికి మేము మాట్లాడాము. నోటీసు ఇస్తే దానికి ఇవాళ జరిపిందంట. 16వ తారీఖు నోటీస్ తీసుకోలేదు, మాకు అందలేదు, అవన్నీ చెప్పడానికి లేదు. 16వ తారీఖు కంపల్సరీగా మీరు వచ్చి మీరు ఏంటనేది మీరు చెప్పుకోవాలా, ఆ రోజే నిర్ణయం తీసుకుంటానని జడ్జి గారు చెప్పాడు. గతంలో కూడా 13/4/25న ఇట్లాగే జనరల్ బాడేసి తాళాలు వేసి పారిపోయారు వాళ్ళు. ఈ ఊళ్ళు పట్టణంలో ఉన్నటువంటి సభ్యులందరికీ తెలుసు. అక్కడికి వెళ్ళి మరుసటి రోజు మేము మరి ప్రమాణ స్వీకారం పెట్టి మేమంతా రెడీ అయితే ప్రమాణ స్వీకారం కూడా చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చారు. అసలు ఈ జీవితం బతికినంత కాలము ఈ కోర్టుకి వెళ్ళడము, స్టేలు తీసుకురావడము మరి ఇయే కానీ ఒక మంచి పద్ధతిలో వయసులో ఐక్యత కాపాడే విధంగా ఎన్నికలు జరిపి ఎవరు గెలిస్తే వాళ్ళు ఉంటారు. ఏముంది దాంట్లో? అమ్మవారి గుడిలో తినేదేముంది? మరి కొంతమంది తినేవాళ్ళు కూడా మీరేం చేయలేకపోయారు కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలు 26వ తారీఖు జరిపే విధంగా మీరు మరి రేపు జడ్జి గారి దగ్గర కూడా 26వ తారీఖు జరపడానికి అంగీకరిస్తున్నామని మీరు చెప్తే పబ్లిక్లో కూడా మీకు ఒక మంచి పేరు కూడా వస్తుందని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఈ కోర్టుకి వెళ్ళడం అనే స్వభావం మంచిది కాదు. మన బిడ్డలకు కూడా మనం ఇట్లాంటివన్నీ నేర్పితే ఇంకా వాళ్ళు కూడా ఇదే పని వ్యాపారం మానేసి ఈ కోర్టుల మీద చుట్టూ తిరగడమే సరిపోద్ది.
వాళ్ళకన్నా మంచి బుద్ధులు ఏర్పడే విధంగా మరి మీరు ఏర్పాటు చేయగలరని, మీరు ప్రవర్తించగలరని నేను కోరుకుంటూ, మరి ఈరోజు కోర్టు తీర్పు 16వ తారీఖు వాయిదా వేశారు కాబట్టి 16వ తారీఖున ఆ రోజు నిర్ణయం జరుగుతుంది. ఆయన నిర్ణయం ప్రకారం మనం అందరం కూడా కలిసి చేసుకుందామని. బైలాలో 1947 1860 యాక్ట్ కింద మేము రాసుకున్న బైలాలో, మా పూర్వీకులు రాసుకున్న బైలాలో సంవత్సరానికి ఒక పర్యాయం ఎన్నికలు జరపాలి, 16 మంది సభ్యులను ఎన్నుకోవాలని ఉందండి. అలానే సంవత్సరానికి తప్పనిసరిగా 2 సార్లు అదమం జనరల్ బాడీ పెట్టాలని ఉంది. మరి గుండా పిచ్చి గారు మాకన్నా చాలా వయసులో పెద్దవారు. మరి అలాంటి వ్యక్తి గతం నుంచి కూడా 1975-76లో పాలకవర్గం పద్మనాభం చెంచయ్య గారు, మట్టుపల్లి వీర సుబ్రహ్మణ్యం గారు, చూడండి 89-92 పాలకవర్గం ఇది. 98 2001 2001 2004 అక్కడి నుంచి ప్రస్తుతం ఉంటున్న నూకల వెంకట వేణుగోపాలరావు 2004లో నాటకీయ పరిణామాల మధ్య లోపల రంగప్రవేశం చేశారండి. సో అప్పటి నుంచి వారు 2004-2007 నూకల వేణుగోపాలరావు గారండి. 2011-2014 సో 2014 దాని మీద వేయలేదండి. 2014-2017 వేశారండి. 2017-2020 వేశారు. 2020 నుంచి 2024 వరకు పొడిగించుకున్నారు. 24 నవంబర్తో వాళ్ళ కాలపరిమితి పూర్తయిపోయిందండి. మరి మీరు 3 సంవత్సరాలది మరి ఇవాళ మీకు గుర్తొచ్చిందండి ఓ సంవత్సరం పెట్టాలని. ఇది ఎవరికి ఉద్దేశించి చేస్తున్నారండి? ఎవరికి ఉద్దేశించి చేస్తున్నారు మీరు ఇవన్నీ కూడా? ఇంకోటండి, మేము ఇవాళ ఎన్నికలు జరపండి, సజావుగా జరపండి. మీరు వచ్చారనుకోండి, అమ్మవారి కృప, ప్రజల అభిమానం మీ మీదే ఉందనుకోండి, వేణుగోపాలరావు గారి మీద కావచ్చు, గుండా పిచ్చి గారి మీద కావచ్చు, ఉండారనుకోండి, చక్కగా మీరే చేయండి. మేము అడుగుతుంది ఏంటి? ఎలక్షన్లు సజావుగా జరపండి అని అడుగుతున్నాం. మీరు ఆ ఎలక్షన్ని ఏదో ఒకటి కాలడ్డం పెట్టి కోర్టులోకి వెళ్ళి, మొన్న అంతకుముందు 2024లో కోర్టులో హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారండి. ఇప్పుడు ఇక్కడ జిల్లా కోర్టులో ఓ పిటిషన్ వేశారు. మళ్ళీ రేపొద్దున ఇంకో ఏదో పిటిషన్ వేస్తామని చెప్పుకుంటున్నారు. ఇలా మీరు చెప్పుకుంటూ వెళ్ళి, చేసుకుంటూ వెళ్ళి ఎవరిని ఎందుకు ఇంత రాద్ధాంతం చేసిన పని ఏంటి సార్? మేము ఇంప్లీట్ పిటిషన్ వేస్తున్నాండి, మాకు ఎలక్షన్లు కావాలని చెప్పేసి. మరి నిజంగా వేణుగారికి ఎలక్షన్ చేయాలి, ఎలక్షన్ జరిపి పారదర్శకంగా, నీతిగా, నిజాయితీగా ఏ కమిటీ వస్తే ఆ కమిటీకి అప్పచెప్తాం, లేదా భగవంతుని కృప వల్ల, అమ్మవారి దయ వల్ల వారే వస్తే మేమేమంటామని ఆలోచన చేసుకొని ముందుకు వచ్చినట్టే బాగుండేదండి. వాళ్ళు ఇలా నిన్న వాళ్ళు ఊళ్ళోనే ఉన్నారండి, వాళ్ళ బంధువుల వివాహంలో ఉన్నారు. కానీ కోర్టు అమీనా వారు వెళ్తే మేము లేవని చెప్పించారండి, హైదరాబాద్లో ఉందామని చెప్పించారు. లేదండి, వారు నిన్న మధ్యాహ్నం చక్కగా భోజనానికి వెళ్ళారండి, భోజనంలో ఆ ఫంక్షన్లో గడిపారు. అవి మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయండి. ఎందుకని మీరు ఇలా కాలయాపన చేసుకున్నారు? ఎందుకు కాలయాపన చేసుకుంటూ వెళ్తున్నారు? నీతిగా, నిజాయితీగా, పారదర్శకంగా చక్కగా ఉండండి, ఎలక్షన్ జరుపుకుందాము. రేపు 16వ తారీఖు నాడు దయచేసి మీరు కోర్టుకు వచ్చి ఇంప్లీడ్ అవుతారో, లేకపోతే దాని నుంచి ఏం సమాధానం చెప్తారో చెప్పండి సార్. నేను చూపించినట్టుగా దీనిలో ఏదైనా పొరపాటు ఉంటే చెప్పండి. దయచేసి ఎన్నికల్ని నిజాయితీగా జరిపించండి.